నా లాస్ట్ మూవీ విజిట్ తర్వాత నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. అసలు సినిమా హిట్ అంటే ఏంటి? ఫ్లాప్ అంటే ఏంటి? నేను సినిమా ఎందుకు చూస్తాను అన్న క్వశ్చన్ వచ్చింది. సో నాకు ఒక కేస్ స్టడీ చేయాలనిపించింది. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సుకుమార్ గారి మూవీస్. సో యాక్చువల్ స్టోరీ లైన్స్, స్టోరీ అనేది పక్కన పెడితే క్యారెక్టర్స్ని డైసెక్ట్ చేస్తున్న ఆర్య. ఆర్య హీ వర్షిప్స్ గీత, హీ స్టాక్స్ హర్. అది పక్కన పెడితే ఆమె హ్యాపీనెస్సే అతనికి అల్టిమేట్ గోల్. ఇంకా ఆర్య 2లో ఆర్య ఈజ్ ఎ గ్రే క్యారెక్టర్. హీ సేస్ హీ లవ్స్ గీత, కానీ బట్ హిజ్ యాక్షన్ స్పీక్ అదర్వైజ్. ఆ అమ్మాయి అందరి ముందు ఫూల్ అయ్యేలా చేస్తాడు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటాడు. ఆల్ ఇన్ ద షాడో ఆఫ్ సేయింగ్ హర్ హ్యాపీనెస్ ఈజ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ పుష్ప, హీఈస్ లీగలీ క్రిమినల్. అతని చైల్డ్హుడ్ చూస్తే, అతని క్యారెక్టర్ డెవలప్మెంట్లో మెయిన్ పార్ట్ అండ్ చైల్డ్హుడ్ చూస్తే, వాళ్ళ మదర్ యొక్క లీగల్లీ మ్యారీడ్ లేని స్టేటస్ వల్ల తను ఎన్ని కష్టాలు పడ్డాడో అతనికి తెలుసు. అయినా కూడా వెన్ హీ సీస్ అ గర్ల్ అండ్ హీ లైక్స్ హర్, he goes ahead and says he'll pay money for her to kiss him. సో ఇది నాకు చాలా షాకింగ్గా అనిపించింది. సుకుమార్ గారు ఇలా రాయటం ఏంటి అనుకున్నాను అప్పుల్లో. అంటే ఆ అమ్మాయిని ఆయన నాయకుడు సినిమాలో లాగా బ్రోతల్లో కలవలేదు. ఈ బయట చూసాడు, అమ్మాయి నార్మల్గానే ఉంది. మరి అలా సంభాషణ జరుగుతుంది. ఒకళ్ళని మనం ఆ దృష్టితో చూసిన తర్వాత అంటే అలా కాదు, వాళ్ళు మనకి లవ్వర్ అవ్వాలి, భార్య అవ్వాలి అనే స్టేజ్కి రావాలంటే చాలా సీన్స్, క్యారెక్టర్ ఆర్క్ జరగాలి, క్యారెక్టర్ డెవలప్మెంట్. కానీ అదేం లేకుండా చాలా సింపుల్గా లవర్ స్టేజ్కి వచ్చేస్తుంది ఆ పుష్పలో. ద క్యారెక్టర్ డెవలప్మెంట్ రైటింగ్ అనేది నాకు నచ్చలేదు పుష్పలో. పుష్ప 2. సో అందరూ దీన్ని పాయింట్అవుట్ చేసి, చాలా మంది క్రిటిక్స్ దీన్ని పాయింట్అవుట్ చేసి, జనాలు కూడా ఏంటి ఏంటి అని చెప్పడం వల్ల పుష్ప 2లో సిరికి చాలా రెస్పెక్ట్ ఇచ్చినట్టు చూపిస్తారు. రెస్పెక్ట్తోనే వాళ్ళ ఫోటో తీసుకోవాలని వెళ్ళటం కానీ, ఆవిడ అడిగింది కాబట్టి ఫోటో తీసుకొని వెళ్ళటం కానీ ఇలా చేసినట్టు చూపించారు. అంతా ఆయన చుట్టూనే ఉంటుంది, ఆవిడ ఏం చేసినా ఆయన చుట్టూనే ఉంటుంది, ఆయన ఏం చేసినా ఆయన చుట్టూనే ఉంటుంది. సో నాకు ఈ 4 మూవీస్లో ఆబ్వియస్లీ బాగా నచ్చింది. క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ చేసింది, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని తీసుకొచ్చింది. అంటే వన్ సైడ్ లవ్ ఇస్ ఫైన్, కానీ వన్ సైడ్ లవ్ని ఇంకోలాగా చూపించారు. అప్పుడు మనకి సుకుమార్ గారు ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ వాజ్ వెరీ థ్రిల్డ్ ఆ సినిమాకి, ఆర్యకి. సో నాకు నచ్చిన క్యారెక్టర్ ఆర్య ఈ 4లో. బికాస్ 4లో ద వే హీ ట్రీట్స్ హిజ్ ఉమెన్ బెస్ట్. ఆర్య ట్రెండ్ సెట్టర్, సూపర్ డూపర్ హిట్ లవ్ స్టోరీ. సౌత్ ఇండియాలో అందరికీ బాగా నచ్చిన మూవీ. కానీ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా తేడా లేకుండా అన్ని చోట్ల మాస్ ఆడియన్స్, మాస్ క్రేజ్ తీసుకొచ్చిన మూవీ పుష్ప. సో నేను మూవీ చూసేటప్పుడు చూసేది స్టోరీ రైటింగ్, క్యారెక్టర్ రైటింగ్, క్యారెక్టర్ డెవలప్మెంట్. సినిమా చూసేటప్పుడు నేనేం ఫీల్ అవుతున్నాను అనే దాన్ని బట్టి నాకు నచ్చుతాయి సినిమాలు. I don't go by hit or flop. I go by what the movie speaks to me. సినిమా నుంచి ఎలాంటి ఎమోషన్ క్యారీ చేస్తున్నాను అనే దాన్ని బట్టి నేను సినిమాని చూస్తాను.